డాక్టర్ గారు, నా వయసు 70 సంవత్సరాలు. నా పేరు బ్రహ్మానందం. తరచూ కాళ్లు వాస్తున్నాయి. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది. నేనేం చేయాలి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వెంకటరమణ గారు సమాధానం అందిస్తారు. 70 సంవత్సరాల వయసులో కాళ్ల వాపులు అంటే ఇవి సహజమండి. మనం ప్రయాణం చేసినా కూడా కాళ్ల వాపులు రావడం, ఎక్కువసేపు కూర్చొని కదలకుండా ఉన్నా కూడా కాళ్ల వాపులు రావడం ఇలా జరుగుతుంది. కాబట్టి వాటికి ఏదో జబ్బు ఉందని అనుకోవాల్సిన పని లేదు. అయితే మీరు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని ఒక మాట అన్నారు. కాబట్టి ఒకసారి యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధమైన మీకు కీళ్ల నొప్పులు, ముఖ్యంగా పాదం వేళ్ల నొప్పులు, వేళ్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అది మరొకసారి చెక్ చేయించుకొని ఆర్థోపెడిక్ సర్జన్ కలవాలి. వాపులు అనేటి 70 ఏళ్ల వయసులో సహజం అని అనుకుంటున్నప్పటికీ కొన్ని కారణాలు ఉన్నాయి, మనకు జబ్బులు ఉన్నాయి వాపులు రావడానికి. ఉదాహరణకి ప్రోటీన్ లెవెల్స్ శరీరంలో తగ్గిపోయాయి, అప్పుడు వాపులు వస్తాయి. లివర్ సమస్యలు ఉన్నప్పుడు వాపులు వస్తాయి. కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు కూడా మనకు వాపులు, కాళ్ళతో పాటు మొహం వాయడం కూడా జరుగుతుంది. ఇలా ఒకసారి మీరు స్క్రీన్ చేయించుకొని అలాంటి జబ్బులు ఏమీ లేవు అనుకున్న తర్వాత మీరు దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే యూరిక్ యాసిడ్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే దానికి కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, మీరు తగిన డాక్టర్ని కలవాలి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్గా తెచ్చుకోవడం వల్ల మీకు బోనీ పెయిన్స్ రాకుండా నివారించుకోవచ్చు. యూరిక్ యాసిడ్ సహజంగా కూడా మనం కొన్ని ఆహార పద్ధతులు పాటించడం ద్వారా తగ్గించుకోవచ్చు. సాధారణంగా ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్ కానీ, పప్పు ధాన్యాలు కానీ, బఠానీలు లాంటివి కానీ తినడం వల్ల మనకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి. వయసు కూడా ఒక కారణం హై యూరిక్ యాసిడ్ లెవెల్ ఉండడానికి. అయితే ఆహారపరంగా మీరు ఇందాక చెప్పిన ఆహార పదార్థాలు కానీ కొంచెం తక్కువగా తీసుకుంటే సహజంగా కూడా అవి తగ్గి నార్మల్ మెయింటైన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రోటీన్కు సంబంధించిన ఆహార పదార్థాలు కొంచెం తక్కువగా తీసుకోండి. ప్రోటీన్లు దేనిలో ఎక్కువ ఉంటాయంటే పప్పు ధాన్యాలు, తర్వాత నాన్ వెజిటేరియన్, విత్తనాలు లాంటివి కూడా ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి కోస్తా తగ్గించుకోండి.